కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో తూరంగి నుంచి కరప మండలం వేలంగి వరకు రైతులు దాదాపు 300 ట్రాక్టర్లతో భారీ విజయోత్సవ ర్యాలీ చేశారు. రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాలో ఇప్పటికే 7,000 నగదు జమ కావడంతో లబ్ధి పొందిన రైతులు అన్నదాత సుఖీభవ విజయోత్సవ ర్యాలీ తూరంగి అయ్యప్ప స్వామి టెంపుల్ నుంచి కరప మీదుగా వేలంగి వరకు ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు, టీడీపీ సీనియర్ నాయకులు చిక్కల రామచంద్రరావు, కాకినాడ రూరల్ ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి, త్రిమూర్తులు, కాకినాడ రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ కటకం శెట్టి బాబీ, దేవు వెంకన్న, టీడీపీ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, జనసేన మండల అధ్యక్షుడు కరెట్ల గోవిందు, నాయకులు సిరంగి శ్రీనివాస్, మాదారపు తాతాజీ, పుల్లా శ్రీరాములు, రైతులు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఇస్తామని చెప్పాము, అది ఒక్కొక్కటి అమలు చేస్తూ మొత్తం 6 పథకాలు కూడా ఒక తల్లికి వందనం తప్ప, ఆడబిడ్డ నిధి తప్ప మొత్తం అన్ని కార్యక్రమాలు, అన్ని సూపర్ 6 కార్యక్రమాలు కూడా అన్ని పూర్తయినాయి. ముఖ్యంగా గత ప్రభుత్వంలో రైతుల్ని ఎంత మోసం చేసాడో ఈ జగన్మోహన్ రెడ్డి అందరికీ కూడా తెలుసు. కానీ రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని చెప్పి మా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి రైతులకు ముఖ్యంగా, ఎందుకంటే రాష్ట్రం ఎంత అప్పుల్లో ఉందో మీ అందరికీ కూడా తెలుసు. 10 లక్షల కోట్ల అప్పులతో పాటు మిగతా కాంట్రాక్టులు కూడా ఎంతో మందికి బిల్లులు ఎగ్గొట్టేసి ఈ దుర్మార్పు జగన్మోహన్ రెడ్డి వెళ్ళినా, అయినా సరే అభివృద్ధి పక్క, సంక్షేమం పక్క రెండు కూడా చేసుకుంటూ, అవి కాకుండా రైతుల్లో పక్క ముఖ్యంగా గీత కులాలకు మనం ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వంలో కూడా ఇలాగ కులాలకి రిజర్వేషన్ కల్పించిన దాఖలు ఎక్కడా లేవు. ముఖ్యంగా ఈ గీత కులాలకు సంబంధించి మొన్న మద్యం షాపుల్లో 10% రిజర్వేషన్తో పాటు ఇవాళ బారుల్లో కూడా 10% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే నాయి బ్రాహ్మణులు కానీ, యాదవులను కానీ, అలాగే పద్మశాలిని కానీ ఒక కులం పరంగా అన్ని రకాలుగా కూడా ఆదుకున్న ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని మేము సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా ఓటు అడిగే హక్కు ఎవరికైనా ఉందంటే అది కేవలం ఎన్డీఏ కార్యకర్తగా ఉందని మేము నిజంగా సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. మొన్న తల్లికి వందనం కూడా మీరు గత ప్రభుత్వం చూశారు. మీ ఇంట్లో ఒక పిల్లనే చదువు చెప్పించండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తే, మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంత పిల్లలకి చదువు చెప్పండి అని చెప్పి మా యువనాయకుడు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరికీ చెప్పడమే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా పిల్లలు 2 3 4 5 ఉన్నా సరే అందరికి కూడా తల్లికి వందనం వేసిన ఏకైక ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం. నిజంగా ఈరోజు ఈ ప్రభుత్వంలో మేము ఉన్నందుకు మేము అందరం నేను సగర్వంగా పనిచేస్తున్నాం. అలాగే రూరల్లో పంతం నానాజీ గారు కానీ, అలాగే మా కోఆర్డినేటర్ పిల్లి సత్యబాబు గారు కానీ, అలాగే కడకంశెట్టి ప్రభాకర్ గారు కానీ ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా కూడా సమన్వయం పాటించుకుంటూ ఏ విషయం వచ్చినా అందరూ కలిపి ఒకే తాటిపైకి వెళ్ళి కార్యక్రమాలు చేసి ఈరోజు ఇంత సక్సెస్ చేస్తున్నందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఎందుకంటే మనం చాలా నియోజకవర్గంలో చూస్తున్నాం. ఈరోజు ఈ రైతు బంధు యాత్ర నిజంగా ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఒక పండగ వాతావరణం నెలకొల్పుకొని రైతులకి ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చెప్పి చెప్పడమే కాకుండా వాళ్ళకి డబ్బులు వేసిన విషయం కూడా అందరికీ కూడా లోరంలో ఉన్న జనం అందరికి కూడా తెలియాలి, రాష్ట్రం అంతా తెలియాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ పండుగలు చేయమని ఆదేశించడం, ఈరోజు పంత నానాజీ గారి ఆధ్వర్యంలో, కూటమి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా చాలా అంగరంగ వైభవంగా పండుగ జరుగుతుంది. నిజంగా ఈ కార్యక్రమానికి సహకరించిన మన పంత నానాజీ గారికి, కడకంశెట్టి ప్రభాకర్ గారికి, పిల్లి సత్యబాబు గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులకు, బీజేపీ నాయకులకు, అలాగే కూటమి నాయకులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. సోదరులందరూ కలిసి కూటమి ప్రభుత్వంతో ఆనందం పంచుకోవడం చాలా ఆనందకరమైన విషయం. ఈరోజు మా ఎమ్మెల్యే గారు పంతం నానాజీ గారు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు మేము అందరి ఆధ్వర్యంలో కూడా ఈ రైతు ర్యాలీ జరుగుతుంది. ఇది ఇంచుమించు 20 కిలోమీటర్ల రైతు ర్యాలీ జరుగుతుంది. 100 మంది ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లతో వచ్చి ఈరోజు కోలాహలంగా ఈరోజు ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ బకాయిలు ఎత్తేసిన మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక 1600 కోట్లు రైతులకు బకాయి చెల్లించి చంద్రబాబు నాయుడు గారి మీద, రైతుల మీద ఉన్న ప్రేమ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అదే రకంగానే ఈరోజు 20,000 రూపాయలు ప్రతి ఏటా చంద్రబాబు నాయుడు గారు ఇస్తా అన్నట్టు రైతన్నకు ఈరోజు 6-7 రూపాయలు ఆర్థిక సాయం చేసి ప్రతి రైతన్ని ఆదుకున్న మన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కాకినాడ రూరల్లో మొత్తం 6,87 లక్షల రూపాయలు ఈ రోజు రైతులకు అందినందుకు ప్రతి ఒక్కరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సూపర్ 6 పథకాలు ఈ రోజు సూపర్. అందరికీ నమస్కారం. ఈరోజు రైతు యొక్క శ్రేయస్సే కూటమి యొక్క ధ్యేయం, ఈ ప్రభుత్వం యొక్క ధ్యేయం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే పైనుంచి మోడీ గారి ఆశీస్సులతో ఈవేళ మేము ఏదైతే రైతుకు భరోసాగా నిలబడతామని చెప్పామో
అది భరోసాగా నిలబడడం జరిగింది. అలాగే సూపర్ సిక్స్లో ఏ కార్యక్రమాలు చెప్పాం అన్ని కార్యక్రమాల్లో ఒకటి ఎప్పుడు ప్రజలకు అవసరం అప్పుడు తెలుసుకుని అప్పుడు చేయడం జరుగుతూ ఉంది. రైతు యొక్క ప్రధానంగా రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది అన్నది ఈనాటి నుంచి చెప్పింది కాదు, పూర్వకాలం నుంచి కూడా చెప్తున్నటువంటి సామెత. కాబట్టి రైతు శ్రేయస్సు ప్రథమ ధ్యేయంగా పెట్టుకున్నాం. కోఆపరేటివ్ సొసైటీలు పునర్నిర్మించాం. ఎక్కడికక్కడ రైతుకు అందుబాటులో ఆర్ఎస్కే కేంద్రాలు పునర్నిర్మాణం చేసుకుని పేరుకి పూర్వం ఏదో ఆర్బీకే ఏదో పేరుండేది, పూర్వం ఏదో పెట్టి నామమాత్రం పెట్టి దాంట్లో వైసీపీ పార్టీ యొక్క నాయకులు కూర్చునేవారు. ఈవేళ అలా కాదు, ఆర్ఎస్కే కేంద్రాలు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నాయి. ఈవేళ బ్రహ్మాండమైన డేటా సంపాదించాం. అవేళ ఈరోజు ఈవేళ 19,500 ఎక్స్టెంట్ ఎకరాల భూమి ఈ కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీలో ఉంటే దాంట్లో 14,900 మంది రైతులకి మేము రైతు భరోసా ఇవ్వగలిగామని చెప్పి గర్వంగా చెప్పుకోగలుగుతూ ఉన్నాం. మొన్న ఇచ్చాం 2,000 చొప్పున పిఎం కిసాన్, అలాగే 5,000 అన్నదాత సుఖీభావ. చంద్రబాబు నాయుడు గారు ఆవేళ చెప్పిన ప్రకారం అన్నదాత సుఖీభావ అని మొత్తం 7,000 రూపాయలు మొట్టమొదటి తొలకరి పంట కాలంలో ఇవ్వడం జరిగింది. అలాగే రేపు దాల్వాలో మళ్ళీ 2,000 5,000 చొప్పున మళ్ళీ 7,000 ఇవ్వడం జరుగుతుంది. అలాగే వేసవి పంట కాలంలో 2,000 4,000 చొప్పున 6,000 చొప్పున చెప్పిన 20,000 రూపాయలు కూడా ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంటుంది. అలాగే భూమి లేని రైతులకి, కౌలు చేస్తున్న రైతులకు కూడా రేపు దాల్వాపట్నం నుంచి వేసవికాలం దాకా 10 చొప్పున 20,000 ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఆలోచించుకోవాలా. ఎందుకంటే 19,500 ఎకరాల భూమి ఉంటే అందులో 14,000 మందికి 700 మందికి ఈవేళ ఈ రైతు భరోసా ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇంకా కౌలు రైతులు మిగిలినటువంటి కౌలు రైతులకి 20,000 చొప్పున ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అట్లాగే గత సంవత్సర కాలంగా దగ్గర సంవత్సర కాలం పూర్తయింది. సంవత్సరంగా పండగ చేసుకుంటున్నాం, బయట తిరుగుతున్నాం అంటే, కాలు రెత్తుకుని తిరుగుతున్నాం అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాలు. ఇవాళ ఆర్థిక పరిస్థితి బాగోలేదు. 10 లక్షల కోట్ల రూపాయల అప్పు ఈ ప్రభుత్వం మీద పెట్టేసి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళినా టన్నులు కొద్దీ చెత్త, ఆ చెత్త ఎత్తడానికి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టుకుంటా చెప్పిన ప్రతి హామీ కూడా అమలుపరుచుకుంటా, చెప్పని కూడా లా అండ్ ఆర్డర్ సరి చేసుకుంటూ వచ్చారు. ఈరోజు దాకా మేము కక్ష సాధించడానికి ఎవరి మీద ఎక్కడికి వెళ్ళలేదు. మీరు చేసిన ఒక చెత్త పని రీసర్వే పేరట రైతులకి పెట్టిన గొడవలు తీర్చి కార్యక్రమం మీద ముందుకు సాగుతూ ఉన్నాం. అట్లాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు ఇన్ఛార్జ్ కూడిపూడి సత్యబాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం.